ఆర్టీసీ నల్గొండ రీజనల్ మేనేజర్గా టి జ్యోత్స్న బాధ్యతలు స్వీకరించారు. నిజామాబాద్ జిల్లా నుండి ఆమె బదిలీపై జిల్లాకు వచ్చారు. ఇప్పటి వరకు ఇక్కడ పనిచేసిన కె జానిరెడ్డి హైదరాబాద్లోని ప్రధాన కార్యాలయానికి బదిలీ అయిన విషయం తెలిసిందే. ఆర్టీసీ నల్గొండ రీజనల్ మేనేజర్గా టి జ్యోత్స్న బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ఆర్టీసీ సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయాలనేది అందరి చిరకాల స్వప్నం అని, ఈ చారిత్రాత్మక నిర్ణయానికి రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా ఉందని అన్నారు. గత ఏప్రిల్ సమయంలో ముఖ్యమైన 3 అంశాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ పరిశీలించి సానుకూలంగా పరిగణించిందని, ఇందులో 2021 వేతన సవరణ, యూనియన్ల పునరుద్ధరణ, ఆర్టీసీ సంస్థను ప్రభుత్వంలో విలీనం చేసే అంశంపై నిర్ణయం తీసుకోవడం జరిగిందని గుర్తు చేశారు. అనంతరం ఈ ప్రక్రియను కేబినెట్ సబ్ కమిటీ పరిధిలోకి తెచ్చి విలీన ప్రక్రియ అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశంగా ప్రభుత్వం పరిగణిస్తోందని, ఆర్టీసీ విలీన అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసిందని అన్నారు. ఈ కమిటీ ఇప్పటికే ప్రత్యేకంగా సమావేశమై విలీనానికి సంబంధించిన అన్ని సాంకేతిక, ఆర్థిక, పరిపాలనాపరమైన అంశాలపై లోతైన సమీక్ష నిర్వహించిందని తెలిపారు. అదేవిధంగా సమ్మె కాలంలో మిగిలిన డిమాండ్లపై ఆర్టీసీ ఈడీల కమిటీ కార్మిక సంఘాలతో చర్చలు జరుపుతోందన్నారు. విలీన ప్రక్రియలో ప్రతి ఒక్క కార్మికుడి స్వరం వినిపించాలనేది కేబినెట్ సబ్ కమిటీ యాజమాన్యం ఉద్దేశమని, త్వరలో రాష్ట్రంలోని అన్ని డిపోలలో కార్మిక శాఖ పర్యవేక్షణలో అత్యంత పారదర్శక పద్ధతిలో యూనియన్ వెరిఫికేషన్ ప్రక్రియను నిర్వహించడానికి తగిన చర్యలు తీసుకుంటున్నామని, త్వరలో కార్మిక సంఘాల ఎన్నికలు నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ ఎన్నికల్లో ప్రజాస్వామ్యబద్ధంగా మెజారిటీ సాధించిన కార్మిక సంఘాల ప్రతినిధులను విలీన ప్రక్రియలో ప్రత్యక్ష భాగస్వాములను చేస్తామని, వారి నుండి వచ్చే విలువైన సూచనలు, సలహాలను కేబినెట్ సబ్ కమిటీ పరిశీలనకు పంపి అందరికీ ఆమోదయోగ్యంగా 100% పారదర్శకంగా విలీన తుది ప్రక్రియను పూర్తి చేస్తామన్నారు. భవిష్యత్తుకు భద్రత కల్పించడమే ప్రభుత్వ ధ్యేయమని, ఎప్పటిలాగే విధులను అంకితభావంతో నిర్వహిస్తూ సంస్థ అభివృద్ధికి సహకరించాలని కోరారు. సో యాక్చువల్లీ సమ్మె తర్వాత ఏప్రిల్లో ముఖ్యమైన 3 అంశాలు తీసుకోవడం జరిగింది. ఈ ముఖ్యమైన అంశాల్లో ఏంటంటే ఒక క్యాబినెట్ సబ్ కమిటీ దృష్టికి కూడా ఈ ముఖ్యమైన అంశాలు 3 ముఖ్యమైన అంశాలు వాళ్ళు టాప్ ప్రియారిటీగా తీసుకోవడం జరిగింది. తర్వాత అన్ని వేరే అంశాలపైన ఒక ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ కమిటీ కూడా వేశారు. వాళ్ళు కంటిన్యూస్గా ఎంప్లాయీస్ యూనియన్ వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నారు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ కమిటీ కూడా ఈ 3 ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ కాకుండా ఇంకా మిగతా సబ్జెక్ట్స్ పైన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కమిటీ వాళ్ళు కంటిన్యూస్గా ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ కమిటీ మాట్లాడుతూ ఉన్నారు. సో దీంట్లో ఈ విలీన ప్రక్రియ కార్యక్రమంలో ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక సబ్ కమిటీ, ఒక ఉన్నతమైన కమిటీ వేసింది. సబ్ కమిటీ క్యాబినెట్ కమిటీ దీన్ని ముఖ్యంగా తీసుకొని పరిగణించుకొని తర్వాత ఒక ఉన్నతమైన కమిటీ వేయడం జరిగింది. ఆ ఉన్నతమైన కమిటీ వాళ్ళు ఈవెన్ ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి మళ్ళీ ఈ కీలకమైన సబ్జెక్ట్ పైన, ఈ అంశం పైన వాళ్ళు ఎలాంటి ఆర్థిక అంశాలు వస్తాయి విలీనం తర్వాత సాంకేతిక అంశాలు ఏమొస్తాయి, పరిపాలన అంశాలు ఏమొస్తాయి అనేది ఈ కమిటీ ఏదైతే ఉన్నత కమిటీ వేశారో వాళ్ళందరూ స్టడీ చేయడం జరిగింది, పర్యవేక్షించడం జరిగింది. వాళ్ళు ఒక మీటింగ్ కూడా పెట్టుకున్నారు. ఎలా దీన్ని కొనసాగించాలి ఈ విలీనం ప్రక్రియ అనేది ఈ ఉన్నతమైన కమిటీ ఒక మీటింగ్తో ఫైనల్ కూడా చేసుకున్నారు. సో ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చాలా సానుకూలంగా ఉందండి ఈ విలీనం ప్రోగ్రాం పైన. దీన్ని త్వరలో అందరూ ఎంప్లాయీస్ ఈ విలీనం పైన వాళ్ళ ప్రతి ఎంప్లాయీ స్వరం వినిపించాలి అనేది రాష్ట్ర ప్రభుత్వం కోరడం జరుగుతూ ఉంది. ప్రతి ఎంప్లాయీ కూడా వాళ్ళ స్వరం మాట్లాడాలి ఈ విలీనంలో. అందుకే వాళ్ళు ఏం డిసైడ్ చేశారు అంటే యూనియన్ వెరిఫికేషన్ త్వరలోనే వాళ్ళు ఈ ప్రక్రియని కొనసాగిస్తారు అనేది ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. మళ్ళీ లేబర్ కమిషనర్ అండ్ ఈ కార్మిక హెడ్ ఇన్స్టిట్యూట్స్ వాళ్ళ ద్వారా కమిషన్ ద్వారా వాళ్ళు ఈవెన్ యూనియన్ వెరిఫికేషన్ కూడా త్వరలోనే కంప్లీట్ చేసి మళ్ళీ ఈ ఎన్నికల్లో గెలిచిన సంఘ సభ్యులని వాళ్ళు ఈ ప్రక్రియలో విలీనం ప్రక్రియలో వాళ్ళు అనుసంధానం చేసుకొని మళ్ళీ వాళ్ళ సలహాలు కూడా తీసుకొని ముందుకు కొనసాగుతారు అనేది ఇవాళ ఇంపార్టెంట్ మెసేజ్ అండి. యాక్చువల్ రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీకి అనుకూలంగా ఉంటూ మళ్ళీ ఫస్ట్ యూనియన్ వెరిఫికేషన్ కంప్లీట్ చేస్తూ ఆ యూనియన్ వెరిఫికేషన్లో
వాడి ఎన్నిక కంప్లీట్ చేసిన సంఘాలను అంటే మెయిన్ సంఘం ఏదైతే ఎన్నికలలో గెలుస్తుందో ఆ సంఘం సభ్యులని వాళ్ళు దీంట్లో సంఘీభావం తెలుపుతూ వాళ్ళని తీసుకొని ఆ కమిటీలో దెన్ విలీనం ప్రక్రియ కొనసాగించాలి అని రాష్ట్ర ప్రభుత్వం యాజమాన్యం కూడా అనుకూలంగా ఈ ప్రక్రియకి ముందుకు వెళ్తూ ఉంది. సో అందరు కూడా ఆల్ ద ఆర్టీసీ ప్రియమైన ఆర్టీసీ ఎంప్లాయీస్ అందరు కూడా ఈ ప్రక్రియలో ముందుకు కొనసాగుతుంది కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి అందరు కూడా మళ్ళీ ఆర్టీసీ అభివృద్ధికి తోడ్పడుతూ ఈ ఆర్టీసీని ముందుకు తీసుకెళ్లాలని కోరుతా ఉన్నాం.